హాయ్ గైస్. సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు రివర్సల్ ఎంట్రీ ఈ రోజు మనం ఎలా ఫైండ్ అవుట్ చేసినాము, సో ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం సెన్స్ ఎక్స్పైరీలో అనేది. సో చాలా మంచి ట్రేడ్స్ అయితే ఈ రోజు తీసుకున్నాం గైస్. ఆల్మోస్ట్ మనం 3 to 4 ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసినాము లైవ్ లో కూడా. సో ఎలా ఎంట్రీస్ చేసినాము, ఎలాంటి లాజిక్స్ మనం అప్లై చేసినాం అనేది మీకు క్లియర్ కట్ గా చెప్తాను. ఒకవేళ మీరు రివర్సల్ స్ట్రాటజీ గురించి నేర్చుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒకవేళ మీరు డిసిప్లిన్ ట్రేడర్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇప్పుడు నేను మీకు ఒక ఎంట్రీ గురించి అయితే చెప్తాను. సో చాలా ఎంట్రీస్ చేసినాం ఈ రోజు, ఒక 5 ఎంట్రీస్ వరకు చేసినాము. సో దాంట్లో ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది, రిమైనింగ్ అన్ని టార్గెట్స్ తీసుకున్నాము. సో ఫస్ట్ ఈ రోజు మార్నింగ్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది మార్కెట్. ఆల్మోస్ట్ సెన్సెక్స్ వచ్చేసి 400 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ క్యాండిల్ 74,000 పైన క్లోజ్ అయింది కేసు, ఓకేనా. సో క్లోజ్ అయిన తర్వాత మంచి బయింగ్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ 20 మినిట్స్ కంటిన్యూగా మనకి సైడ్ వేస్ లో ఉంది. అండ్ ఇక్కడ మీకు చూడండి హెవీగా బిగ్స్ కూడా ఫామ్ అయినాయి కేసు. సో ఎప్పుడైతే 940 దగ్గర ఏదైతే ఈ క్యాండిల్ వచ్చింది చూడండి, ఈ క్యాండిల్ మంచి బయింగ్ క్యాండిల్ వచ్చింది. అండ్ ఈ బయింగ్ అనేది కంటిన్యూగా రెసిస్టెన్స్ వరకు కంటిన్యూగా మనకి ర్యాలీ అయితే వచ్చింది 74,552 నుంచి. సో 550 దగ్గర మనకి హ్యూజ్ రెసిస్టెన్స్ అయితే ఉండే. సో చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి రెసిస్టెన్స్ నుంచి రిజెక్షన్ అయితే వచ్చింది. సో రిజెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు 74,552 వరకు వచ్చింది. బట్ ఇక్కడ మనం వెయిట్ చేసినాం గైస్, ఎందుకంటే ఒకవేళ ఇక్కడ బ్రేక్ అయి ఉంటే ఒకవేళ 74,552 522 బ్రేక్ అయి ఉంటే చాలా మంచి మూమెంట్ వచ్చేది. మళ్ళీ ఇక్కడైతే మార్నింగ్ ఎలాంటి ర్యాలీ వచ్చిందో అట్లాంటి ర్యాలీ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఉండే. బట్ ఇక్కడ రిజెక్షన్ వచ్చింది గైస్, చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ నుంచి రిజెక్షన్ వచ్చింది ఎగ్జాక్ట్ గా చూడండి 1140కి. సో 1140కి మనం 74,000 ఓకేనా, దీంట్లో 74,600 పుట్ ఆప్షన్ లో ఎంట్రీ అయితే ప్లాన్ చేసినాము. ఆల్రెడీ మనం మార్నింగ్ ఈ కాల్ ఆప్షన్స్ లో ప్రాఫిట్ లో ఉన్నాం కాబట్టి ఈ పుట్ ఆప్షన్ లో మనం ఎంట్రీ ప్లాన్ చేసినాము. రివర్సల్ ట్రేడ్ చేసింది. సో ఎందుకు రివర్సల్ ట్రేడ్ మనం తీసుకున్నాం అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ టైం అంటే 26 నిన్న ప్రీవియస్ సెషన్ June 3 రోజు 74,500 నుంచి ఫాల్ వచ్చింది గైస్, చూడండి. అండ్ మార్నింగ్ అంటే ఈ రోజు కూడా ఎగ్జాక్ట్ గా ఇదే లెవెల్ నుంచి ఫాల్ వచ్చింది. ఇప్పుడు ఈ లెవెల్ నుంచి మళ్ళీ ఫాల్ వస్తే కంటిన్యూగా ఈ ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేసినామంటే రివర్సల్ లో మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసినాం. బట్ రివర్సల్ లో మీరు ఎంట్రీ ప్లాన్ చేసినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది, రివార్డ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మినిమం 1:2, 1:3, 1:4 వరకు మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసింది 1:4 కేసు, ఓకేనా. జస్ట్ మనం 50 పాయింట్స్ మాత్రమే స్టాప్ లాస్ తీసుకున్నాము, 230 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం దీంట్లో 74,600 పుట్ ఆప్షన్ లో. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు రివర్సల్ ఎంట్రీని ఫైండ్ అవుట్ చేయడం కాదు, మీ టార్గెట్ వరకు హోల్డ్ చేయడం లేదు, ఓకేనా. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ 50 పాయింట్స్ లాగా మనం ఎగ్జిట్ అవుతూ ఉంటాం. అలా కాకుండా స్టాప్ లాస్ కి టార్గెట్ కి స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇక్కడ చూడండి మనం 1140 ఎంట్రీ తీసుకున్న తర్వాత మంచి బయింగ్ క్యాండిల్ వచ్చింది. ఆల్మోస్ట్ మీకు ఎన్ని పాయింట్స్ వచ్చింది, 240 నుంచి 340, ఆల్మోస్ట్ మీకు 100 పాయింట్స్ వచ్చింది. 100 పాయింట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫాల్ అయ్యి కాస్ట్ వచ్చింది చూడండి, నియర్ టు స్టాప్ లాస్ వరకు వచ్చింది. 184 మన స్టాప్ లాస్, బట్ 206 వరకు వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ స్టార్ట్ అయ్యి మన ఏదైతే టార్గెట్ ఉంటుందో ఆల్మోస్ట్ మీకు 600 వరకు వెళ్ళింది గైస్, ఓకేనా. 240 నుంచి 250 నుంచి 600 వరకు వెళ్ళింది. సో చాలా మంచి ట్రేడ్ గైస్. సో ఇట్లాంటి రివర్సల్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ చేయొచ్చు అనమాట మార్కెట్ లో, మనం కరెక్ట్ గా మార్కెట్ అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే బ్రేక్ అవ్వక ముందే ఎంట్రీ ప్లాన్ చేస్తారు. బట్ ఇక్కడ చూడండి ఆల్రెడీ విక్ ఫామ్ అయింది, క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ఎంట్రీస్ ప్లాన్ చేయాలి గైస్ రెసిస్టెన్స్ దగ్గర. ఇక్కడ మనకి రివర్సల్ లో మనకి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది. సో కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అయితే ప్లాన్ చేసినాము. సో ఒకవేళ మీరు రివర్సల్ స్ట్రాటజీ నేర్చుకొని డిసిప్లిన్ ట్రేడర్ అవ్వాలనుకుంటే, ఓవర్ ట్రేడ్ చేయకుండా డిసిప్లిన్ గా మీ రిస్క్ ని మేనేజ్ చేసుకుంటూ ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఓన్లీ మీరు సీరియస్ గా ఉంటే మాత్రమే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్.